వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేపించరా, నువ్వు కూడా బాగా చేసినా అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. కొద్దిసేపట్లో ఇతను చనిపోతానని తెలిసినా సరే అస్సలు దాని గురించి ఆలోచించలేదు. తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి, తన భార్య గురించి, తన బాధ్యతల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో ఇతను బాధితుడు. ఇతని మాటలు వింటే మనకు కన్నీరుని తెప్పిస్తుంది. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ప్రమాదానికి గురైతే ఆ కుటుంబంలో పెద్ద దిక్కు పోతే ఆ కుటుంబం ఎంత చిన్న భిన్నం అయిపోతుందో అనే ఆవేదనతో ఇతను మాట్లాడిన ప్రతి మాట కూడా మనందరి కంట కన్నీరు తెప్పి తన చివరి శ్వాస వరకు కూడా కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉండేటువంటి వ్యక్తి తండ్రి మాత్రమే. ఈ సమాజంలో తండ్రి యొక్క స్థానాన్ని ఏ ఒక్కరూ కూడా భర్తీ చేయలేరు. తన జీవితాన్ని తను కోల్పోయినా సరే కుటుంబానికి జీవితాన్ని అందించినటువంటి ఏకైక వ్యక్తి తండ్రి మాత్రమే. ఈ సమాజంలో తండ్రి పాత్రకు నిజంగా బిగ్ సెల్యూట్.